షీ హెస్ బిన్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక గ్రూప్ని మా అందరితో పాటు ఉంచి ఈ సినిమా యాక్టింగ్లో కానీ మేకింగ్లో కానీ హెల్ప్ చేసిన సోనా రాథోడ్ గారిని. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా చెప్పాలంటే సునీల్ సార్ని నేను కొంచెం ఇబ్బంది పెట్టాను ఈ మూవీ గురించి, సారీ సార్. అలాగే మినిస్టర్ గారు లక్ష్మణ్ సార్ గురించి నేను ముందుగా ఈ వేదిక దొరికింది కాబట్టి చెప్పాలి. ఒక మినిస్టర్ ట్రాన్స్జెండర్ల పట్ల మా మినిస్టర్గా మాకెంత హెల్ప్ చేయాలో, మాకే ఆపద వచ్చినా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఇంట్లో వ్యక్తిలాగా మమ్మల్ని గౌరవించి మాకు ఎంతో, మాకు తెలిసి మేము ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్లో మేము ఏ మినిస్టర్ కన్నా రుణపడి ఉన్నామంటే కేవలం లక్ష్మణ్ సార్కి మాత్రమే. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పెద్ద సమస్య వచ్చినా మా వెనకే ఉంటూ, మా వెన్న తడుతూ, మా పిల్లల్ని ఎంతో మందిని ట్రాఫిక్ కానిస్టేబుల్గా, అలాగే హైడ్రాలో, అలాగే కొంతమంది మెట్రోలో చాలా మందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాంట్లో సార్ పాత్ర ఎంతో ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దాస్ సార్ గారు, సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సార్ నిరంతరం, సార్ మాకు సిఐ సార్గా మీ అందరికి తెలుసు, మాకు మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ మాతో ఎలాగుండాలి, మేము పోలీస్ ఆఫీసర్తో ఎలాగుండాలి, మేము ఎలా నడుచుకోవాలి లాంటివి ఎన్నో విషయాలు బ్యాక్ సపోర్ట్ ఉంటూ ఈ ఫిలింకి ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే మదర్గా మాలమ్మ, చిన్ని కృష్ణ మమ్మీ, అలాగే కొంతమంది గురు రాలేదు, మొనలిసా గురు, లైలమ్మ, వీళ్ళందరూ ట్రాన్స్ మదర్లు ఎప్పటి నుంచో మా వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే ఎల్బి శ్రీరామ్ సార్ గారు, నేను చిన్నప్పుడు అనుకునే వాళ్ళని మీలాంటి వాళ్ళని కలిస్తే బాగుంటుందని, అలాంటిది మీరు నా ఇంటికి వచ్చి మాతో పాటు ఉన్నారు ఒక 3-4 అవర్స్. దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమాలో నటించిన సనా, రోజా, నందు, హన్సిక, నేను, వీళ్ళందరూ నా పిల్లలు అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలియని విషయం, నాకు నా అదృష్టమో నా దురదృష్టమో లేదంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరమో, ఒక అందమైన ట్రాన్స్జెండర్, ఒక నిండు ఏమంటారు, ఒక జాబిలి లాంటి ట్రాన్స్జెండర్ నా చేల హిమా రాథోడ్. ఏమంటారు, పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు కాదు సంతోషం, వాళ్ళు ఏదన్నా సాధించినప్పుడే సంతోషం అన్నట్టు నా ఇన్నేళ్ల ట్రాన్స్జెండర్ జర్నీలో నేను ఎన్నోసార్లు అనుకున్నా హీరోయిన్ అవుతే బాగుంటుందని. నేను అవ్వలేకపోయాను. నా శిష్యులు హీరోయిన్లు యాక్టర్స్గా అయ్యారు. అందుకు నాకు చాలా సంతోషం ఉంది. సునీల్ సార్ గారు మళ్ళీ పార్ట్ 2 తీయాలి, ఈసారి నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలి మీరు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ.